చెప్పి ఈ రైతు సంఘాలు ఏర్పడడం వల్ల మేలు జరుగుతుందా లేదా అన్నది మీరు చెప్పండి. మీ పేరు మీ ఊరు పేరు ముందు చెప్పండి. ఈ రైతు సంఘాల గురించి ముందు చెప్పండి. రైతు సంఘాల వల్ల మేలు జరుగుద్దని మీరు భావిస్తున్నారా? రైతులకి ఇప్పుడు ఒకవేళ స్వతంత్రంగా మనం సంఘాలు ఏర్పాటు చేసామనుకోండి, మేలు జరుగుద్దని భావిస్తున్నారా? మనం సహకరిస్తూ మీకు రైతు సంఘాలు అంటే ఇష్టమే కదా, మీరు చేరుతున్నారు కదా సంఘంగా. చెప్పండి, మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి, ఊరు పేరు చెప్పండి, మీ పేరు. ఓకే, చెప్పండి. ఈ రైతు సంఘాల వల్ల మేలు జరుగుద్దని మీరు భావిస్తున్నారా? మీరు విన్నారు కదా మొత్తం. ఈ రైతు సంఘాలకి మీరు మద్దతు ఇస్తారా మరి? ఖచ్చితంగా. ఓకే సార్, చెప్పండి. రైతు సంఘాల వల్ల మేలు జరుగుద్దని మీరు భావిస్తున్నారా? మరి సంఘాలకు మీరు మద్దతు ఇస్తారా? మీరు కూడా సంఘంలో సభ్యులుగా చేరుతున్నారా? చెప్పండి, మీ పేరు చెప్పండి. ఈ రైతు సంఘాలకు మీరు మద్దతు ఇస్తున్నారా? ఈ సంఘంలో సభ్యులుగా మీరు చేస్తున్నారా? దీనివల్ల రైతాంగానికి మేలు జరుగుద్దని మీరు భావిస్తున్నారా? సరే సార్, చెప్పండి, మీరు చెప్పండి. ఈ రైతు సంఘాల వల్ల మేలు జరుగుద్దని మీరు భావిస్తున్నారా? ఓకే, మరి ఈ సంఘాలకు మీరు మద్దతు ఇస్తున్నారా? ఓకే సార్, చెప్పండి, మీ పేరు చెప్పండి. ఈ రైతు సంఘాల వల్ల మేలు జరుగుద్దని భావిస్తున్నారు కదా? ఖచ్చితంగా. అందుకు మీరు దీనికి మద్దతు ఇస్తున్నట్టే. మీరు కూడా సభ్యులుగా చేరుతున్నారా? ఓకే ఓకే సార్, చెప్పండి. రైతు సంఘాలకి మేలు జరుగుతుందని భావిస్తున్నారా? మీరు ఇస్తారా? దీనికి మద్దతు ఇస్తారా? సంఘంలో సభ్యులుగా చేరుతున్నారా? మీ పేరు సార్ చెప్పండి, మీ పేరు. నారాయణరావు గారు, ఈ రైతు సంఘాలకి మీరు మద్దతు ఇస్తున్నారా? ఖచ్చితంగా. మీరు దీనివల్ల మేలు జరుగుతుందని భావిస్తున్నారా? సరే, మీరు మరి సభ్యులుగా చేరుతున్నారా సంఘంలో? ఓకే ఓకే సార్, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఈ సంఘ అవును, ఒక నిమిషం ముందు రైతు సంఘాల గురించి మాట్లాడదాం. ఈ రైతు సంఘాల వల్ల మీరు మేలు జరుగుద్దని భావిస్తున్నారా? ఈ సంఘాలు మీరు మద్దతు ఇస్తారా? మరి మీరు రైతు సంఘాలను సభ్యులుగా చేరుతున్నారా? వెరీ గుడ్. చెప్పు తమ్ముడు. మీ పేరు. ఈ రైతు సంఘాల వల్ల మేలు జరుగుద్దని మీరు భావిస్తున్నారా? మేలు జరుగుతుంది. ఎందుకంటే అందులోను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందులో ఎవడో ఒక ఉండిపోయిన స్వార్థం కోసం ఎవడు ఉండిపోయినా మిగతా వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి దానివల్ల మేలు జరుగుతుంది. కాకపోతే గైడెన్స్ ఫుల్ గా ఉండాలన్నమాట. గైడెన్స్ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది. మీకు పూర్తి స్థాయిలో విషయ పరిజ్ఞానం ఇస్తాము. అందుకు తగ్గట్టుగా మిమ్మల్ని తయారు చేస్తాము. మీ సమస్యల పైన మీరే చైతన్యం అయ్యేటట్టు మనమే సాధించుకునేటట్టు చేస్తాం. మరి మీరు సపోర్ట్ ఇస్తారా పూర్తిగా? మరి మేమంటే ఒకవేళ మేము ఆ ఫీల్డ్ లోకి వస్తామో రామో తెలియదు కానీ ఇప్పుడు మీరు రైతుగా మీ ఫాదరు మదరు రైతులే కదా? వెనకలా ఉండి మా యొక్క ఫాదర్స్ మోటివేట్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.